హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఇవాళ ఈ వీడియోలో మనం కార్విట్స్ అల్యూమినియం టేబుల్ చైర్ సెట్ ఆర్డర్ చేసాము. ఇది అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి బేసికల్లీ ఒక అల్యూమినియం టేబుల్ ఫోల్డబుల్ ప్లస్ 4 చైర్స్ వస్తుంది. ఇది మనం అవుటింగ్ వెళ్ళినప్పుడు కానీ పిక్నిక్ వెళ్ళినప్పుడు కానీ అవుట్ సైడ్ మనం టేబుల్ యూజ్ చేయడానికి బాగా యూసేజ్ అవుతుంది. ఇది వచ్చేసి బ్లూ కలర్లో ఆర్డర్ చేశాను. దీని ప్రైస్ వచ్చేసి నాకు 4,899 రూపీస్ పడ్డది. అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. ఇది మంచి బ్రాండే అని చెప్పి చూపించారు. రేటింగ్స్ రివ్యూస్ కూడా బాగున్నాయి. మీరు సైడ్ చూడొచ్చు. ఇది వచ్చేసి కలర్ మనకి 2 ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి బ్లూ కలర్ ఉంది, ఇంకోటి వచ్చేసి వైట్ కలర్ అవైలబుల్ ఉంది. నేను వచ్చేసి బ్లూ కలర్లో ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి 7 kgs అప్రాక్స్ ఉంటుంది. ప్లస్ ఇది ప్రైస్ వచ్చేసి 6,000 చేంజ్ ఉన్నట్టుంది. సో ఇక్కడ మేము ఆర్డర్ చేసినామే 4,899 ఉంది. సో ఇటు సైడ్ వచ్చేసి మనకి బ్రాండ్ లోగో ఇచ్చారు. ఇటు సైడ్ నెక్స్ట్ బాక్స్ ఇటు సైడ్ మనకి ప్రైస్ ఉంది, అటు సైడ్ బ్రాండ్ లోగో ఇచ్చారు. అన్బాక్స్ ది టేబుల్. ప్యాకింగ్ అయితే ఇలా కనిపిస్తుంది. లోపల బాక్స్లో మనకి ఇలా కనిపిస్తుంది. ఇది థర్మాకోల్ పెట్టి ప్యాక్ చేశారు, జస్ట్ స్మూత్గా ఉండడానికి, రఫ్ అండ్ టఫ్ డెలివరీ అప్పుడు కూడా. ఇప్పుడు నేను బ్లూ కలర్ ఆర్డర్ చేశాను. లుక్ కూడా బాగుంది. సో దీని లోపల కవర్ ప్యాకింగ్తో వచ్చింది. ఇది జస్ట్ స్మాల్ కవర్ ప్యాకింగ్తో పెట్టారు. ప్యాకింగ్ అయితే బాగానే చేశారు. థర్మాకోల్ తీసేస్తాను. మీరు చూసుకోవచ్చు, టేబుల్ ఇలా ఫోల్డ్ అయి ఉంది అన్నట్టు. ఇలా హ్యాండిల్ ఇచ్చారు. సో ఫ్రంట్ మనకి ఇలా 2 లాక్స్ ఉన్నాయి. హ్యాండిల్స్ 2 హ్యాండిల్స్ ఇచ్చారు. బాగా స్ట్రాంగ్గా ఉంది. ఇదంతా అల్యూమినియం ఫ్రేమ్తో వచ్చింది. మనకు అల్యూమినియం బార్డర్లో ఉంటుంది ఫ్రేమ్. ఇక్కడ 2 లాక్స్ ఇచ్చారు, 2 హ్యాండిల్స్. ఇటు సైడ్ చూస్తే కూడా మనకి ఇక్కడ ఒక సింగిల్ లాక్ ఇచ్చాడు. ఇక్కడ ఒక లాక్. బ్యాక్ సైడ్ ఇలా ఉంది. ఇది బ్యాక్ సైడ్. ఇక్కడ వచ్చేసి ఫోల్డింగ్కి 2 క్లిప్స్ ఇచ్చాడు. ఇటు సైడ్ కూడా మనకు అల్యూమినియం బార్డర్ వచ్చేసి ఇక్కడ ఒక లాక్ ఇచ్చారు. బేసికల్లీ ఇటు సైడ్ ఒక లాక్, అటు సైడ్ ఒక లాక్. ఫ్రంట్ వచ్చేసి 2 లాక్స్ ప్లస్ హ్యాండిల్ ఉంది. బాగానే వెయిట్ ఉంది. మనం 7 kgs వరకు ఉంది. ఓకే, ఒక సూట్ కేస్ లిఫ్ట్ చేసినట్టు ఉంటుంది. మనం ఈజీ టు క్యారీ అన్నట్టు. ఎక్కడన్నా మనం వెళ్ళేటప్పుడు అవుటింగ్స్కి క్యారీ చేయొచ్చు. మీరు చూడొచ్చు, ఇలా ఉంటుంది బాక్స్. దీని లోపల చైర్స్ ఉంటుంది. ఇది ఇట్లా ఫోల్డబుల్ మెటీరియల్ కాబట్టి. ఇప్పుడు మీరు చూడొచ్చు, లాక్స్ ఓపెన్ చేస్తున్నాను. లాక్స్ ఇవి 2 ఓపెన్ చేశాక మనకి బాక్స్ ఇలా ఓపెన్ అవుతుంది. బాక్స్ లోపల ఇలా ఉంటుంది. లోపల ఓపెన్ చేస్తే ఇలా మనకు 4 చైర్స్ ఇక్కడే స్టోరేజ్ కోసం ఇచ్చారు. చైర్స్ కూడా చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయి. మీకు చూపిస్తాను. 4 చైర్స్ వస్తుంది. సింపుల్గా ఇట్లా లెగ్స్, ఇవి లెగ్స్ పైకి ఎత్తేసి మనం చైర్స్ బయట పెట్టుకోవచ్చు. 3 and 4 చైర్స్ కూడా ఫోల్డబుల్ ఇది. అండ్ మనం టేబుల్ ఇట్లా హ్యాండిల్స్ ఇట్లా పెట్టుకోవచ్చు. ఇక్కడ 2 లాక్స్ ఇచ్చారు, మీరు చూడొచ్చు. ఇటు సైడ్ కూడా 2 లాక్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక 2 లాక్స్ అన్నట్టు. ఇది మనం హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు టేబుల్కు. ఇలా జస్ట్ పైకి లేపేస్తే వస్తుంది అన్నమాట. బోత్ సైడ్స్ అలాగే చేసుకోవాలి. మనం హైట్ అనేది 3 లాక్స్ ఇచ్చారు, మీరు ఇక్కడ చూడొచ్చు. మీకు కనిపిస్తుంది అనుకుంటాను. 4 హోల్స్ ఇచ్చారు. ఇక్కడ చూస్తే 3 హోల్స్ ఉన్నాయి.
హోల్ 1 2 3, ఇక్కడ కూడా 1 2 3 హోల్స్. ఇది మనం హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది హైట్ 1 2 3 హైట్స్ అడ్జస్ట్ అవుతాయి. ఫర్ నో నేను హైట్ 1 పెడుతున్నాను, సో దట్ మీకు ఐడియా వస్తుంది. హోల్ మ్యాచ్ అవ్వగానే మీకు లాక్ పడిపోతుంది. ఇది ఒక లాక్. సిమిలర్లీ ఇటు సైడ్ కూడా చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా సిమిలర్గా మనకు ఇట్లా లాక్స్ ఉంటాయి. ఇక్కడ కూడా 1 2 సో లోపల మనం బ్లూ కలర్ ఆర్డర్ చేసాం కదా, లోపల అంతా వైట్ కలర్ ఉంటుంది. ఇది MDF వుడ్ అన్నట్టు. ఇది అంత మందంగా అయితే ఏం లేదు, పల్చగానే ఉంది ఇది. సో ఇది వచ్చేసి సైడ్ హ్యాండ్స్, సైడ్ ఏవైతే లెగ్స్ ఉన్నాయి ఇవన్నీ అల్యూమినియంతో చేశాడు. ఇది పర్లేదు, అల్యూమినియం స్ట్రాంగ్గానే ఉంటుంది. ఈ సైడ్ బార్డర్స్ కూడా అల్యూమినియంతోనే ఉన్నాయి. బట్ వుడ్ అనేది కొంచెం థిక్నెస్ చాలా తక్కువగా ఉంది. మైట్ బి ఇది ఫోల్డింగ్ కాబట్టి చాలా లైట్గా పెట్టినట్టున్నాడు. వెయిట్ వచ్చేసి దీని మీద 10 kgs పెట్టచ్చు అన్నారు. సో దీన్ని రొటేట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం ఇలా మీరు రొటేట్ చేశాక మన ఫ్రంట్ ఇలా ఉంటుంది. ఇవి లాక్స్ పెట్టుకోవాలి, సైడ్ లాక్స్. ఇక్కడ ఇలా రొటేట్ చేసుకుంటే లాక్ వస్తుంది. ఇలా లాక్ ఇక్కడ వేసుకోవాలి. ప్లస్ ఇవి కూడా సైడ్ లాక్స్, జస్ట్ ఇలా ప్రెస్ చేయాలి. సిమిలర్లీ ఆపోజిట్, దీని ఆపోజిట్ సైడ్ కూడా ఇక్కడ ఒక లాక్ ఉంటుంది. ఈ లాక్స్ 4 sides మనం ప్రెస్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా ప్రెస్ చేసుకుంటున్నా. సో బేసికలీ దీని మెకానిజం ఎలా ఉందంటే, ఇక్కడ 4 edgesకి లాక్స్ ఉంటాయి. 4 edgesకి వెళ్ళేసి మనం ఇలా జస్ట్ ప్రెస్ చేస్తే లాక్ పడిపోతుంది. ఇవి 2 లాక్స్ సైడ్కి ఉంటాయి. ఇప్పుడు మీకు మూవ్ అవ్వదు, స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయదు, జస్ట్ 10 kgs వరకే లిఫ్ట్ అవుతుంది. సో మీరు చూసుకోవచ్చు, మనం ఫ్రంట్ టేబుల్ ఇలా వస్తుంది, బ్లూ కలర్ ఇలా కనిపిస్తుంది. ఇలా సైడ్కి వచ్చేసి మొత్తం అల్యూమినియం మెటల్ ఫ్రేమ్తో ఉంది. రౌండ్ ఎడ్జెస్ ఇచ్చాడు, రౌండ్ ఎడ్జెస్. ఇటు సైడ్ కూడా ఇట్లా, ఇక్కడ ఒక లాక్, ఇటు సైడ్ ఒక 2 లాక్స్ ఉన్నాయి. సో బాగా స్టడీగా ఉంది. ఈ లాక్స్ అన్ని పెట్టాక ఇప్పుడు మనకి దీనికి 4 chairs వస్తాయి. నేను చైర్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇలా ఉంటుంది ఈ చైర్. క్లాత్ ఇచ్చాడు, క్లాత్ ఇది మరి క్లాత్ ఎలా ఉంటుందో తెలియదు, బట్ చూడ్డానికి అయితే ఇప్పుడు స్ట్రాంగ్గానే ఉంది. ఇది కూడా అల్యూమినియం ఇచ్చాడు. నేను అటు సైడ్ ఈ చైర్ వేసి కూర్చొని చూపిస్తాను మీకు. సో ఇప్పుడు నేను ఇక్కడ చైర్ వేసాను, ఇటు సైడ్ మీకు కూర్చొని కూర్చున్నాను. ఈ హైట్ చూసుకోవచ్చు, నా హ్యాండ్స్ ఇలా వచ్చాయి. నేను ఫస్ట్ లాక్ పెట్టాను, తర్వాత చైర్ మీద కూర్చున్నాను. చైర్ స్ట్రాంగ్గానే ఉంది. ఆల్మోస్ట్ నా వెయిట్కి సెట్ అయింది. ఒక 70 to 75 kgs మనం హ్యాండిల్ చేయగలుగుతుంది. బాగా బ్రేక్ఫాస్ట్ లంచ్ తినడానికి కూడా బాగుంది సైజెస్. కాకపోతే ఎక్కువగా వెయిట్ హ్యాండిల్ చేస్తుందో లేదో తెలియదు మరి చైర్. బట్ చైర్ బిల్డ్ క్వాలిటీ స్ట్రాంగ్గానే ఉంది. కంఫర్ట్ ఓకే, ఎందుకంటే మనం ఎక్స్టీరియర్గా ఎక్కువసేపు ఏం యూజ్ చేయం కదా, ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు యూజ్ చేస్తాము. మీరు చూడొచ్చు, ఇప్పుడు నేను 4 tables కూడా సెట్ చేశాను, 4 chairs సెట్ చేశాను. అలాగే టేబుల్ మీకు చూపిస్తా. దీని సైజెస్ ఎలా ఉంది, చైర్ సైజు ఇక్కడ చూడొచ్చు. ఇది టేబుల్, అటు సైడ్ నుంచి చూపిస్తాను. ఇక్కడ ఒక 2 chairs ఎలా ఉంటుంది. మీకు వీడియోలో బాగా ఫుల్ డార్క్ బ్లూ చూపిస్తుంది, కానీ మన మామూలు లైటింగ్ అయితే లైట్ బ్లూనే ఉంది. వీడియోలో చూపించేంత థిక్ బ్లూ ఉండదు. ఇదండి అల్యూమినియం టేబుల్ అండ్ చైర్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, subscribe and comment. Thanks for watching this video.